తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు లలిత కళా సమితికి అధ్యక్షులుగా ఉన్న వైవి మూర్తి గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. తన అనుభవాల్ని, అభిప్రాయాల్ని మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. నమస్తే మూర్తి గారు. నమస్కారం అండి. మూర్తి గారు, మీ గురించి తెలియచేయండి. నా పేరు వలివేటి వెంకట సూర్యనారాయణ మూర్తి. మీరు ఎక్కడ జన్మించారు? ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది వివరించండి. నేను పుట్టింది పెరిగింది గుంటూరు. మా స్వగ్రామం కాజా. నా విద్యాభ్యాసం 10వ తరగతి వరకు మాజెట్కి రోయ హై స్కూల్ గుంటూరులో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ గుంటూరు హిందూ కళాశాలలో చదివానండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. 5 రకచెల్లెల మధ్యలో పుట్టాను. నేను ఒక్కడనే కొడుకుని. మీరు దుబాయ్కి ఎలా వెళ్ళారు? చెప్పినట్టుగా యాదృచ్ఛికంగా మా మేనమావ గారు అక్కడ ఉండడం, ఆయన నన్ను తీసుకెళ్ళడం. నేను ఒక మార్బుల్ అండ్ గ్రానైట్ కంపెనీలో అకౌంటెంట్గా చేరానండి యాక్చువల్గా. ఆ తర్వాత 3-4 నెలల తర్వాత నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను మార్కెటింగ్లో ఉండేవాడిని. సో ఆ అనుభవంతో వాళ్ళు నన్ను మార్కెటింగ్లోకి ప్రమోట్ చేయడం, నేను తీసుకున్న అసైన్మెంట్లో నేను సఫలీకృతుడిని అవ్వడం, దాంతో అక్కడ పరిస్థితులకు కానీ వాతావరణానికి కానీ అన్ని విధాలు నేను అడ్జస్ట్ అయిపోయాను అక్కడ. ఎప్పుడు వెళ్ళారు? యాక్చువల్గా నేను వెళ్ళింది 92లో అనుకుంటాను. నేను వెళ్ళింది 91-92లో. తెలుగు అసోసియేషన్తో అనుబంధం ఎలా ఏర్పడింది? మార్కెటింగ్ జాబ్లో ఉండడం వల్ల ఇతర కంపెనీల్లో ఉన్న తెలుగు వాళ్ళు కలవడం, తెలుగు అసోసియేషన్స్కి వెళ్ళడం. అప్పుడు ఒక అసోసియేషన్ ఉండేది, దాని పేరు రసమై. ఒక తెలుగు ఇది అది ఇప్పటికి కూడా ఉంది. కొన్ని కారణాల వల్ల అదేదో స్ప్లిట్ అవ్వడం కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్లో ఉంది ప్రస్తుతానికి అది. సో తెలుగు అసోసియేషన్కి వెళ్ళడం, అక్కడ సాటి తెలుగు వాళ్ళని కలవడం, దాంతో కొంతవరకు హోమ్ సిక్నెస్ అనేది పోయింది నాకు అక్కడికి వెళ్ళాక. వెళ్ళిన తర్వాత తెలుగువారు లేని లోటు ఏమైనా ఆ రోజుల్లో అనుకున్నాను, ఎక్కడన్నా మనకు తెలుగు వాళ్ళు కనబడితే బాగుండరా, ఏమన్నా తెలుగు క్యాసెట్లు ఏమన్నా ఉంటే తెలుగు సినిమాలు చూడ. అప్పుడు ఈ క్యాసెట్లు కూడా అంతగా ఎక్కువ అక్కడికి వచ్చేవి కాదు. సో ఆ ఫీలింగ్ మాత్రం వెళ్ళిన కొత్తల్లో ఉండేది. అప్పట్లో మీరు ఒకే ఒక్క తెలుగు అసోసియేషన్ ఉండేదన్నారు. మరి మీరు ఎప్పుడైనా ఒక తెలుగు అసోసియేషన్కి ప్రెసిడెంట్ అవుతానని అనుకున్నారా? నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే రసమయ్య అనే సంస్థ దాదాపుగా పెట్టి కూడా 20-25 సంవత్సరాలు అయింది. అప్పుడు వాళ్ళు కొన్ని చాలా తక్కువ, సంవత్సరానికి 1-2 సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈ మధ్య మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించండి. మా ముఖ్య ఉద్దేశం అక్కడున్న తెలుగు వారికి, అందున నీడీ పీపుల్ అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో ఆ బాధల గురించి కూడా తర్వాత చెప్తాను. ఎటువంటి బాధలు వస్తాయి, ఏమిటి, ఎందుచేత ఇతర ఆర్గనైజేషన్స్ వాళ్ళని సరిగా పట్టించుకోలేదు, వాటి గురించి నేను చెప్తాను. సో వీళ్ళందరి సంక్షేమం కోసం చేయాలి. ఏ కార్యక్రమం చేసినా అక్కడున్న మన తెలుగు సోదరుల సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపంతో ఏర్పడిందే మా తెలుగు లలిత కళా సమితి అండి. మీకు స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే అనేక పేర్లు వచ్చాయండి పరిశీలనలోకి. కాకపోతే మేము కళల పట్ల ఆసక్తి ఉన్న 40 మంది కలిసి పెట్టిన సంస్థ ఇది. సో కళల గురించి పెడుతున్నాం. ఈ కళలు అక్కడున్న మన తెలుగు లేబర్కి చేరాలి, తెలుగు ప్రజలకు చేరాలి అనే ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో లలిత కళల గురించి మనం ప్రమోట్ చేయబోతున్నాం. కాబట్టి తెలుగు లలిత కళా సమితి అని పెట్టామండి. మీరు స్థాపించిన లీగల్ సెల్కి అక్కడి గవర్నమెంట్ ఎలా సహకరిస్తుంది? అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ అంటే డెఫినెట్గా అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందండి. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కన్నా ముఖ్యం మన ఇండియన్ కాన్సులేట్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఎప్పుడు ఏ కేసు వచ్చినా ఇమీడియట్గా ఒక యాక్షన్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా ఇప్పుడు వాళ్ళు ఈ లీగల్ సెల్ వచ్చాక వాళ్ళు నిజమైన యాక్షన్లోకి వస్తారని మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా ప్రకారం అక్కడ కొన్ని వేల మంది కారాగారాల్లో ఉన్నారని తెలుస్తుంది. అలాంటి వారికి తెలుగు లలిత కళా సమితి ఎలాంటి సహకారం అందజేస్తోంది? ఈ మధ్యకాలంలో గత జూలై, ఆగస్టు నెలల్లో మా తెలుగు లలిత కళా సమితి దృష్టికి కూడా వచ్చింది ఈ విషయం. అజ్మాన్ అనే ప్రదేశంలో అక్కడ ఉన్న జైల్లో 50 మంది తెలుగు వాళ్ళు కేవలం టికెట్ కొనుక్కునే స్తోమత లేక 8 మాసాలుగా అక్కడ జైల్లో ఉన్నారని తెలిసిందండి. వెంటనే మేము స్పందించాము. ఆ 50 మందికి టికెట్లు కొని ఇండియా పంపించాము మొన్న మధ్య మేము. అక్కడి నుంచి తిరిగి వస్తున్న వారి విషయమై మీ సంస్థ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? కేసులు ఏ వచ్చినా కూడా మేము ఇమీడియట్గా అక్కడ ఉన్న ఇండియన్ కాన్సులేట్ వారికి, అలాగే ఇక్కడ ప్రభుత్వ అధికారులకి మేము తెలియజేస్తూనే వస్తున్నాం. ఇంతమంది ఉన్నారు,
ఇంతమందిని మీరు బెయిల్అవుట్ చేయాలి అక్కడ. ఒక్కొక్కసారి వాళ్ళు స్పందిస్తున్నారు, ఒక్కొక్కసారి స్పందించట్లేదు. వీళ్ళు స్పందించే టైంకి అక్కడ లేట్ అయిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే మేము లీగల్ సెల్ కోసం అక్కడ పోరాటం జరపడం జరిగింది. లీగల్ సెల్ వచ్చింది. ఆర్థిక మాంద్య ప్రభావం అక్కడున్న మన తెలుగువారు ఎలా ఎదుర్కొంటున్నారు? యాక్చువల్గా ప్రపంచం మొత్తానికి తెలిసింది కిందటి నెలలోనో లేకపోతే ఈ నెలలోనో దుబాయ్ ఏదో ప్రాబ్లమ్స్లో ఉంది అనే విషయం తెలిసింది. కానీ దుబాయ్కి ఈ ఫైనాన్షియల్ రెసిషన్ అనేది లాస్ట్ అక్టోబర్లోనే మాకు తగిలిందండి. లాస్ట్ అక్టోబర్ నుంచి మేము ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. కాకపోతే బయటకు వచ్చింది ఈ నవంబర్ డిసెంబర్లో వచ్చింది ఈ సంవత్సరం. ఎన్నో వేల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఎన్నో వేల మంది వెనక్కి తిరిగి వచ్చేసారు ఇక్కడికి. మరి వాళ్ళందరికీ ఇక్కడున్న ప్రభుత్వం ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తుందో మనం వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ఎప్పటికల్లా సమసిపోతుందని అనుకుంటున్నారు? మాకు మీకు అందుతున్న వార్తల ప్రకారం ఇంకొక 4-5 నెలలు పడుతుందండి. అంటే బై ఎండ్ ఆఫ్ మే అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఆశాభావంతో ఉన్నాం మేము. ఏదైనా సహాయ సహకారాలు కావాలనుకుంటే తెలుగువారు తెలుగు లలిత కళా సమితిని సంప్రదించడం ఎలా? తెలుగు లలిత కళా సమితి వారి సహాయ సహకారాలు ఎవరికన్నా కావాలంటే నాకు తెలిసినంత వరకు చాలామందికి మా సభ్యుల ఫోన్ నెంబర్లు అన్నీ తెలుసు. అలాగే మాకు వెబ్సైట్ ఉంది. మా వెబ్సైట్ తెలుగు లలిత కళా సమితి .org. దాంట్లో మా అందరి నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ కాదు, అక్కడ ఎంతో ప్రాముఖ్యం పొందిన తెలుగు రేడియో మీరంజని 1152 AM ఫోన్ చేసిన వాళ్ళు వెంటనే మీకున్న సమస్యని మాకు చేరవేస్తారు. దానికి తెలుగు లలిత కళా సమితి తోచిన విధంగా ఏ రకమైన సహకారం కావాలో మీకు చేస్తుంది. తెలుగు లలిత కళా సమితి ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? మున్ముందు కార్యక్రమాలంటే ఇప్పుడు మేము ఏమైతే చేస్తున్నామో, యాక్చువల్గా మేము తెలుగు లలిత కళా సమితి చేసిన కార్యక్రమాల గురించి ఇంత ముందు అడిగినప్పుడు తర్వాత చెప్తానన్నాను. తెలుగు లలిత కళా సమితిలో ఉన్న 40 మంది సభ్యులు ఇక్కడ ఇండియాలో చాలామంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి. వాటిలో ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళ పేరు మీద ఏదో 1 లక్ష రూపాయలు కడితే కనుక వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చేదాకా చదివించడానికి కానీ వాళ్ళ ఆహారానికి బట్టలకి ఈ అమౌంట్ బ్యాంకులో వేసి సరిపోయే విధంగా కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి. దాంట్లో పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. అలానే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగు, మెడికల్ ఈ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్స్ సంపాదించి ఆర్థికంగా ఫీజులు కట్టలేని పిల్లల్ని చాలామందిని వాళ్ళ వెన్నంటుండి వాళ్ళ 4 సంవత్సరాల ఫీజులు కట్టి చదివిస్తుంది తెలుగు లలిత కళా సమితి. ఇవే కాకుండా అక్కడ ప్రమాదవశాత్తు ఎవరన్నా వర్కర్స్ చనిపోతే వారి కుటుంబాలకు కూడా వారి కంపెనీ నుంచి ఆ సదరు చనిపోయిన వ్యక్తికి రావాల్సిన జీతభత్యాలు కానీ గ్రాట్యుటీ కానీ అవి ఇప్పించడమే కాకుండా ఆ అమౌంట్తో పాటు వాళ్ళకి మరికొంత అమౌంట్ జత చేసి వారి ఫ్యామిలీస్కి పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొంతమంది అయితే కనుక అనాథరైజ్డ్ వీసాలో ఉన్న ఒక వ్యక్తి చనిపోతే అతని కొడుకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వస్తే ఇతని శవాన్ని పంపించడంతో పాటు ప్రత్యేకంగా మా తెలుగు లలిత కళా సమితి సభ్యుడు ఒకరు వెళ్ళి ఆ సదరు వ్యక్తి యొక్క కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి 4 సంవత్సరాలకు సరిపోయే ఫీజు కూడా కట్టి అతనికి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు అతని ఖర్చుల నిమిత్తం ఈ రోజుకి పంపిస్తుంది తెలుగు లలిత కళా సమితి. ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తున్నాం. ఇవి ఇంకా బాగా చేద్దామని ఆశ ఉంది మాకు. ఆశ ప్రకారమే మాకు ఈ ఫైనాన్షియల్ రెసిషన్ ఎంత తొందరగా పోతే మేము ఇంకొంచెం శక్తిమంతులు అవుతాం, ఇంకా శక్తిమంతులు అవుతాం అని చెప్పి ఆశిస్తున్నాం. మూర్తి గారు, అధ్యక్షుడిగా మీరు చేపడుతున్న పదవి ద్వారా మీకు లభిస్తున్న సంతృప్తి తెలియజేస్తారా? సాటిస్ఫాక్షన్ అనేది పర్సంటేజ్లో మనం కొలవలేంది. ఎంత చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొత్త వ్యక్తులు తారసపడుతుంటారు. వాళ్ళ కొత్త ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేసిందంటే మనం ఏం చేయలేము ఇంకా. అందుకని నాకు తెలిసినంతవరకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ సహాయ కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది అన్న మాట మాత్రం మనసులో రానికూడదు. వచ్చిందంటే సదరు వ్యక్తి అవతల వాడికి ఎటువంటి ఉపయోగం
ఉపయోగపడ్డు ఎటువంటి ఉపకారం చేయలేదు. మొదట్లో మీరు అన్నారు నలుగురు తెలుగువారు ఉంటే 4 అసోసియేషన్లు ఏర్పడతాయని. ఇప్పుడు మీ అసోసియేషన్లో అలాంటి పొరపచ్చులు ఉన్నాయా? ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక కంపెనీ కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్న పదాన్ని ఉపయోగించడానికి. దీంట్లో ఉన్నదందరూ కూడా లైక్ మైండెడ్ పీపులే. మా తెలుగు లలిత కళా సమితి స్థాపించిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఉన్న 40 మంది ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాళ్ళ బేసిక్ శాలరీలో 1% తెలుగు లలిత కళా సమితికి ప్రతి నెల మొట్టమొదటి శుక్రవారం నాడు మేము మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్లో వీళ్ళందరూ విధిగా వచ్చి వాళ్ళ 1% ఆఫ్ బేసిక్ ఇన్కమ్ నిధికి ఇస్తూ ఉంటారు. ఇది ఈ 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జరుగుతోంది. ఈరోజు దాకా కూడా టచ్వుడ్ మా మధ్య మాకు ఎటువంటి మీరు చెప్పినట్టుగా మనస్పర్ధలు కానీ ఈగో ప్రాబ్లమ్స్ కానీ కాంప్లెక్స్లు కానీ రాలేదు, రావు కూడా. గత 2 దశాబ్దాలుగా అక్కడున్న మీరు తిరిగి ఇండియాకి వచ్చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? గత 18-20 సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం వల్ల ఈ తెలుగుతో కొంచెం టచ్చిపోయిన మాట వాస్తవమే. ఉన్న ఊరు కన్న తల్లి అంటారు చూసారా, అది మనం ఎక్కడికి వెళ్ళినా చూడ భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్టుగా ఎప్పటికైనా వచ్చి ఇండియా వచ్చి మనం సెటిల్ అయిపోయి మనం ఇక్కడే ఉందామని ఏ దేశం పోయినా తెలుగువాడికైనా మనసులో ఉంటుంది. నాకు లేదు అన్నాడంటే ఈజ్ ద నెంబర్ 1 హిపోక్రాట్. ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమాల పరంగా మీ సంస్థ ఎలాంటి పాత్ర పోషిస్తోంది? తెలుగు లలిత కళా సమితి మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా యుఏఈ చరిత్రలో అక్కడున్న తెలుగు అసోసియేషన్స్ అన్నీ, అంటే తెలుగు లలిత కళా సమితి, తెలుగు స్రవంతి, రసమయి, అలాగే ఉమెన్స్ ఆర్గనైజేషను, డ్రైవర్స్ అసోసియేషను, చిరు గల్ఫ్, వీళ్ళందరినీ కూడగట్టి మీరంజని రేడియో శివగారు ఒక కోఆర్డినేటర్గా ఉండి దాంట్లో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఒకటి పెట్టామండి. అది ఒక మారథాన్ కమ్ మ్యూజికల్ నైట్. అలా అయితే కనుక మనం చాలామంది తెలుగు వాళ్ళని సమావేశపరచచ్చు అన్న ముఖ్య ఉద్దేశంతో చేసాం ఆ ప్రోగ్రాం. అది త్రూ రెడ్ క్రీసెంట్ సొసైటీ. ఎందుకంటే అక్కడ యుఏఈ లాస్ ప్రకారం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అవి గవర్నమెంట్ ఒప్పుకోదు. అందుకని రెడ్ క్రీసెంట్ వారి సహాయ సహకారాలతో పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఒక పెద్ద మ్యూజికల్ నైట్ మనో గారు, మన ప్రముఖ గాయకుడు మనో గారు, అలాగే మాధవపతి సురేష్ గారు, మాళవిక, గీతామాధురి, సాయి శిల్ప, శ్రీకృష్ణ, శ్రీరామచంద్ర, రఘు కుంచే, అలాగే యువ హీరోలు ఉదయ్ కిరణ్, నవదీప్, కామ్లాల్ జట్మలాని, రమ్యశ్రీ, అట్లాగే ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఫణిమాధవ్ కస్తూరి, వీళ్ళందరూ వచ్చి అక్కడ మంచి ప్రోగ్రాం ఒకటి చేశారు. చాలామంది జనం తరలివచ్చారు. ఇంత రెసిషన్ టైంలో కూడా అతి తక్కువ వ్యవధిలో ఐ థింక్ ఒక 1 వీక్ 10 days టైం మాత్రమే తీసుకొని మేము 10 లక్షల రూపాయలు మేము రెడ్ క్రీసెంట్ సొసైటీకి ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా ఎక్కడైతే మన ఆంధ్రదేశంలో వరదలు సంభవించాయో ఆ ప్రదేశాల్లో వాళ్ళు వచ్చి ఖర్చు పెడతారని చెప్పి మాకు వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంభవిస్తున్న సీమాంధ్ర తెలంగాణ ఉద్యమాలపై మీ స్పందన ఏమిటి? ఏమండి, మీరు ఈ రాజకీయ సంక్షోభం గురించి చెప్తున్నారు. అక్కడికి వచ్చి అక్కడ జీవించే ప్రతివాడు పొట్టపట్టుకొని అంత దూరం వచ్చి బతకాలని వచ్చినవాడే. దాంట్లో కూడా ఇప్పుడు మరి జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న పొలిటికల్ సినారియాలో ఆంధ్ర తెలంగాణ. మరి అక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది లేబర్ కేటగిరీలో ఉన్న తెలంగాణ ప్రజలే. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయినా కూడా అక్కడ కూడా ఎవరో తెలంగాణ ఫ్రంట్ అనేదో ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఫ్లోట్ చేశారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. యాక్చువల్గా వాళ్ళ యాక్టివిటీ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏదో బతుకమ్మ పండుగ ఒకటి చేసినట్టుగా మాకు తెలిసింది, మిగతా అసోసియేషన్స్కి తెలిసింది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, రాయలసీమ వాళ్ళైనా, కోస్తా వాళ్ళైనా, ఎవరైనా గత 50 సంవత్సరాలుగా అదర్వైజ్ మనందరం సమైక్యాంధ్రలోనే ఉన్నాం. నేను కోరుకునేది కూడా సమైక్య ఆంధ్రప్రదేశే. దాంట్లో ఎటువంటి వేరే ఆలోచన లేదు. అందరం కలిసి కట్టుకుంటేనే రాష్ట్రం గట్టిగా ఉంటుంది, అందరం బాగుంటాం. ఎవరో కొంతమంది రాజకీయవేత్తలు వారి స్వప్రయోజనాల కోసం తెలుగు వాళ్ళని 2 ముక్కలుగా చేద్దాం అనుకోవడం, అవన్నీ వాళ్ళ పొలిటికల్ గేమ్స్.
లెట్ దెమ్ ప్లే వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ రాదర్ టు సే. కానీ మనందరం తెలుగు వాళ్ళం, కలిసికట్టుగా ఉందాం. మన రాష్ట్రానికి మనకి చేతనైనంత సహాయం మనం చేయగలిసింది ఏంటంటే మనం కలిసికట్టుగా ఉండడమే, విడిపోవడం కాదు. అది నా అభిప్రాయం. మూర్తి గారు, ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాతో మీ అనుభవాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్తే. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది Telugu1.com ప్రేక్షకులందరికీ నమస్కారం.